మన 'తలపతి విజయ్' లీడ్ రోల్ ప్లే చేసిన 'ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' మూవీ యొక్క నాన్ స్పాయిలర్ రివ్యూ చూద్దాం. మన 'తలపతి' మిలిటరీ ఏజెంట్, అదే స్వాట్ టీమ్‌లో ఒక మెంబర్ అనమాట. ఆ స్వాట్ టీమ్‌లోంచి ఎందుకు బయటికొచ్చాడు? బయటికొచ్చాక మళ్ళీ స్వాట్ టీమ్‌ని ఎందుకు జాయిన్ అవ్వాల్సొచ్చింది అన్నది స్టోరీ. అండ్ ఇంకా పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ విషయానికొస్తే మన 'తలపతి' యాక్టింగ్ అయితే బావుంది. నాకైతే పర్లేదనిపించింది. మెయిన్‌గా మన 'తలపతి' క్యారెక్టర్‌కి మన 'జోకర్' క్యారెక్టర్ యొక్క షేడ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే లైట్‌గా గ్రే షేడ్స్. నాకైతే ఆ పాయింట్ చాలా అనిపించింది. అండ్ మెయిన్‌గా మనం ఒక కొత్త 'తలపతిని' చూస్తున్నాం అనే ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఈ మూవీకి స్టార్ కాస్టే చాలా అంటే చాలా బాగా ప్లస్ అయింది. అండ్ ఇంకా స్టోరీ అయితే అంత గొప్ప స్టోరీ ఏం కాదు. రెగ్యులర్ స్టోరీనే. దాన్ని కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. వెంకట్ ప్రభు ఇక్కడ కొంచెం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే మెయిన్‌గా మ్యూజిక్ భయ్యా! మ్యూజిక్ అయితే అస్సలు అంత గొప్పగా లేదు. యువన్ శంకర్ రాజా దగ్గర నుంచి నేనైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. మూవీలో అయితే అస్సలు ఏ బీజీఎం కూడా పేలలేదు. అండ్ ఇంకా డబ్బింగ్ అయితే రియల్లీ చాలా బ్యాడ్ ఉండింది. నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. అండ్ ఇంకా మూవీ అయితే పర్లేదు. తమిళ్ ఆడియన్స్ కోసమే తీశారు. అదైతే క్లియర్‌గా కనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఎంజాయ్ చేస్తారు. అండ్ మెయిన్‌గా పార్ట్ 2ని కూడా అనౌన్స్ చేశారు. అది అవసరమా లేదా అన్నది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మెయిన్‌గా కొన్ని ఇంట్రెస్టింగ్ క్యామియోస్ అయితే ఉన్నాయి. అది దానికోసమైనా ఖచ్చితంగా మీరు తప్పకుండా థియేటర్‌లోకెళ్ళి చూడండి. ఫైనల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని వాళ్ళన్నారో లేదా వీళ్ళే పెట్టుకున్నారో తెలియట్లేదు గానీ జనాలైతే అనలేదు. అండ్ ఇంకా నాకైతే అనిపించిన విషయం ఏందంటే వెంకట్ ప్రభు 'తలపతి విజయ్‌ని' ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ద గోట్‌ని చేశాడో లేదో తెలీదు గానీ జనాల్ని మాత్రం గొర్రెలనైతే చేశాడు. నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. థాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And round, round and round, the wheels on the